10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ పాఠ్యం యొక్క కవి పేరు డాక్టర్ ఉమర్ అలీ షా. కవి పరిచయం చూద్దాం. కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాషా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరు గురుపీఠం, జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందిందనమాట. అంటే వీరు గురుపీఠం ఉంటుంది కదా, వీరు గురుపీఠం అనేది జ్ఞానసభ పేరిటగా ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. వీరి నాటకాలు వచ్చేసి మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు అనేవి వీరు రాశారు. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. వీరి యొక్క పద్య గ్రంథాలు వచ్చేసి ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర, ఇవన్నీ వచ్చేసి పద్య గ్రంథాలు అనమాట. నెక్స్ట్ ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలైనవి వీరి గద్య రచనలు. ఇందాక చూసినవేమో పద్య రచనలు, ఇప్పుడేమో గద్య రచనలు. గద్య రచనలు వచ్చేసి ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పదం. వీరు ఏకాంకికులు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారనమాట. ఇవి కాకుండా ఈ పద్య గ్రంథాలు, ఈ గద్య గ్రంథాలు రచనలు కాకుండా ఇవి కూడా అంటే ఏంటివి, ఏ రచనలు, ఏకాంకికలు, ప్రహసనలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. పండిట్, మౌల్వి బిరుదులు పొందారు. వీరి బిరుదులు వచ్చేసి పండిట్, మౌల్వి. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించిందనమాట. అంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా ఉంటుంది కదా, గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించిందనమాట. ఈ పాఠ్యాంశం అంటే జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశం ఉంది కదా, ఈ పాఠ్యాంశం అనేది వీరి ఖండకావ్యములు, ఇందాక చూసాం కదా ఇక్కడ వీరి రచనల్లో ఖండకావ్యములు, ఈ ఖండకావ్యాలు అనే గ్రంథం నుంచి ఈ జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశం అనేది తీసుకోవడం జరిగిందనమాట. జలియన్ వాలాబాగ్ పాఠ్యం యొక్క ప్రక్రియ ఏంటి? ఖండకావ్యం. మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే ఒక వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకుని రాసిందనమాట ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఏంటి? మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒక కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకుని రాయడం జరిగింది ఖండకావ్యం అంటే. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుందన్నమాట. అంటే మామూలుగా చారిత్రక సంఘటనలు కూడా తీసుకుని, అలాగే స్వీయ అనుభవాలు, మన యొక్క సొంత అనుభవాలని, అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో అంటే కొన్ని సన్నివేశాలు ఉంటాయి కదా, వాటిని విడిగా తీసుకుని రాసింది కూడా ఖండకావ్యం అవుతుందన్నమాట. ఇందులో ఆత్మాశ్రయత రీతి అనేది ఉంటుంది. వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత ఉంటుంది. అంటే వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ కొత్తదనం అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట ఈ ఖండకావ్యం అనేది.